ప్రొడ్యూసర్‌కున్న ఇబ్బందులన్నీ మీ మొహాన్నే కనిపిస్తున్నాయి. అయితే సినిమా ఎట్లుండబోతుంది? అంటే ఈ మధ్య కాలంలో అన్ని థ్రిల్లర్స్, ఇట్లా ఫైటింగ్‌లు ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ మీరు ఒక కుటుంబ సమేతంగా ఉండే మూవీ తీసిర్రు. అవును. సో, ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని ఎందుకు అనుకున్రు? అసలు ప్రొడ్యూసింగ్ ఎందుకు చేసిండ్రు? అంటే ఇప్పుడు మన పల్లెల్లో, మన పల్లెటూరులో మానవ సంబంధాలకు ఎక్కువ విలువిస్తాం. అవును. ఎక్కడైనా ఇస్తాం, పల్లెటూరులోనే కాదు. మన జీవితంలో చూసుకుంటే మన కుటుంబం కంటే ఎక్కువ మనం విలువ ఎవరికి ఇయ్యం. మన కుటుంబానికి చాలా విలువిస్తాం కాబట్టి మన కుటుంబ విలువలను మనం మర్చిపోతున్నాం. అవి కొన్ని గుర్తు చేయాలి. మళ్ళీ ఇప్పుడు మన సిచ్యువేషన్గా మనం జాబ్ వస్తుంది, పల్లెటూరు నుండి పట్టణానికి వెళ్ళిపోతున్నారు. ఊర్లో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ స్థితిగతుల పరిస్థితులను వీళ్ళు చూసుకోలేకపోతున్నారు. మీరు ఎంత బిజీగా ఉన్నా, మీరు ఎక్కడున్నా మీ అమ్మ నాన్నను ఒకసారి చూసుకోండి. మనల్ని కన్న తల్లిదండ్రులే దైవం, దాని తర్వాతే మనకు ఎవరైనా. మన అమ్మ నాన్నని కూడా మనం చూసుకోవాలి. మన పల్లె విలువలను మనం గుర్తుంచుకొని వాటి విలువలను తెలియజేయాలనే దాని మీదుగా నేను ఈ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. ఓకే. మీరు మానవ సంబంధాలు అని అన్నారు కాబట్టి మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలే అని కాకుండా మనం ప్రేమలు ఇంకా అన్ని విలువలు అన్నీ బతికే ఉన్నాయి, వాటికి విలువిద్దాం అనే దాని గురించి. మానవ సంబంధాల మీద మీరు మస్తు పాటలు కూడా వాడిరు కదా? అవునవును. ఒక పాట మా కోసం పాడతారా ఇంట్రడక్షన్లో? కలిగినోరింటికి నన్నిచ్చినావా, కంటి రెప్పల వడ్లు దంచుతున్నావా, కంటి రెప్పల వడ్లు దంచుతున్నావా, వడ్లు దంచిన పొట్టు శ్రీ పెంట పాలు, ఆత్మగల్లా బిడ్డ అల్లుండ్ల పాలు, ఆత్మగల్లా బిడ్డ అల్లుండ్ల పాలు, పుంటి కూర తిన్న నాది పుట్నిల్లు, తవటి కుడుములు తిన్న తల్లి గారిల్లు, తవటి కుడుములు తిన్న తల్లి గారిల్లు, తిన్నది తినంది కన తల్లి కెరుక, ఆర్షి కట్టము చెప్పే అత్తాకే మెరుక, ఆర్షి కట్టము చెప్పే అత్తాకే మెరుక. అట్లా తిన్నది తినంది మన తల్లికే తెలుస్తుంది మనం ఎట్లున్నది అనేది. అట్లా. సో ఈ సినిమా ట్రూ ఇన్సిడెంట్ మీద తీసిండ్రు అని విన్నాను, అంతేనా? నిజంగా జరిగిన కథనేనా ఇది? అవును. ఓకే. అంటే ఎక్కడ మీ ఊర్లో జరిగిందా, ఎక్కడ చూసిండ్రు అసలు? మా ఊర్లే అనుకోండి. అసలు మీరు ప్రొడ్యూసింగ్ ఎందుకు చేయాలనుకున్నారు? ఎందుకు వచ్చారు అసలు ప్రొడ్యూసర్గా? ఎట్లా మారింది అదంతా? నాకు అంటే ఒక డైరెక్టర్ తెలిసిన వ్యక్తి, మంచి సినిమా తీద్దాం మేడం, బల్గం సినిమా బాగుంది కదా, బయటకు వచ్చింది కదా, బల్గం సినిమా లాగానే ఫ్యామిలీ సినిమా తీద్దామని అనడం జరిగింది. కలిగినోరిల్లు పాట ద్వారా, ఇప్పుడు నేను పాడిన పాట ద్వారానే సినిమా తీయాలనే ఆలోచనతోని ముందుకు వచ్చి తీసిన మేడం. సినిమా ప్రపంచం ఇంత పెద్దగా ఉంటుంది, ఇన్ని ఇబ్బందులు ఉంటాయని తెలియదు, కానీ మొత్తానికైతే రిలీజింగ్ దాకా నెట్టుకు రావడం జరిగింది. నిజంగా గ్రేటే. అంటే పెద్ద పెద్ద సినిమాలు తీసే ప్రొడ్యూసర్లే బయటికి చెప్పుకోరు వాళ్ళకున్న కష్టాలు ఇబ్బందులు, కానీ మీరు ఒక సింగింగ్ నుండి ప్రొడ్యూసర్ దాకా ఒక సినిమాని నిర్మించే స్థాయికి వచ్చిండ్రంటే దాని వెనకాల చాలా కష్టాలు ఉండుంటాయి. అవునవును. అంత దైవ నిర్ణయం మేడం. అంతే, దేవుడు నిర్ణయిస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాం. అంతే. కానీ ఈ సినిమాలో మీరు కూడా ఒక పాత్ర చేసిర్రు కదా? అవును. ఈ ఎట్లా ఉండబోతుంది మీ పాత్ర? అంటే ఒక పెద్ద సిస్టర్గా, ఇప్పుడు ఇంట్లో కుటుంబంలో ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉంటే ఒకరు అమ్మ నాన్న మాట వింటారు, అందరు వింటారు, కానీ అందరికంటే పెద్ద కూతురు ఎక్కువగా అమ్మ నాన్నను గౌరవిస్తూ వాళ్ళు చెప్పినట్టుగా వింటూ చాలా సైలెంట్గా అమాయకంగా ఉంటుంది. ఓకే. సో ఆడియన్స్కి ఈ సినిమా అంటే ఎందుకు చూడాలి అంటే మీరు ఏం చెప్తారు? ఎట్లా నచ్చుతుంది, ఏ విషయం? ఎందుకంటే మన కుటుంబ విలువలు ముఖ్యం కదా. ఇప్పుడు ఎన్ని సినిమాలలో చూసినా ఫ్యామిలీకి సంబంధించిన సినిమా, ప్రతి ఒక్క సినిమా హిట్ అయింది మేడం కదా. ఓ మా అన్నయ్య కానీ, శతమానం భవతి, బలగము, ఇవన్నీ ఆ నలుగురు ఫ్యామిలీకి సంబంధించి తీసిన ప్రతి ఒక్క సినిమా పల్లెటూరు గురించి ముఖ్యంగా వర్ణించడం జరిగింది ఈ సినిమాలో. ఒక రైతు ఊర్లో పొలం పనులు చేసుకునే రైతు, మధ్యతరగతి రైతుకు ఒక ముగ్గురు పిల్లల్ని సాధడానికి ఆ రైతు ఎంత కష్టపడతాడు, వాళ్ళని ఏ విధంగా ప్రయోజకుల్ని చేస్తాడు. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాతకి పిల్లలు తల్లిదండ్రులని చూసుకోలేకపోతున్నారంటే వాళ్ళ పరిస్థితులే బ్యాడ్, వాళ్ళు బ్యాడ్ కాదు. పిల్లల్ని ఎక్కడ కూడా బ్యాడ్ చూపించలేదు. ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులను చూసుకోలేకపోతారు, వాళ్ళు బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నారు అదని కాకుండా వాళ్ళ సిచ్యువేషన్స్ బ్యాడ్, జాబ్లు వచ్చేస్తున్నాయి,
పల్లెటూరుని వదిలి పట్టణం వచ్చేస్తున్నారు. ఊర్లో ఉన్న తల్లిదండ్రులని వాళ్ళు చూసుకోలేకపోతారు అంతే. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే వాళ్ళు బతికున్నప్పుడే వాళ్ళకి ఎంతో కొంత ప్రేమనిద్దాం, ప్రేమగా చూసుకుందాం. కాబట్టి కుటుంబ విలువలకు సంబంధించిన సినిమాను తప్పకుండా అందరూ చూడాలి. జూలై 17న థియేటర్ రిలీజ్. ఓకే, ఇది రిలీజ్ అయ్యి